ఏమిటి మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు, పగవాళ్లు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ళ మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్ళి మా మావ కాళ్ళమే పడతాను, నా తప్పు మన్నించమని ప్రాధాయపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరితాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పంజరాన్ని కట్టుకున్నావే. ఆ పంజరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను, ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు తెంచుకుంటే తెగిపోయేవి కావు సరితాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి. నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి రవి గారు. మా మావ మనసులో ఇంకా నాకు చోటు ఉందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కార్లొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు. మా మావ చల్లటి పిలుపు, తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా? కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి. నాతో చెప్పుకునేది ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా ఇచ్చేసేదే. అదే నాకు అర్థం కాలేదు. అసలు సరితదేవుల ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అడిగోండి, ఆ రాక్షసులేనండి కారణం. నా తల్లి బతుకులన్న కారణం డబ్బులో తీకునేదారు. ఆ తల్లి జైలు పోయిందండి. పచ్చినోటి పెళ్లికి వచ్చిందే కష్టం. యాదవా డబ్బులు నాకు కూడా సంతులు దాటలేదు. పుస్తకాలు యాదవా. హలో హలో, ఎవరు? రాజుగారా? నేను రవిని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. కొండగారి మీ హాల్లో పనిచేస్తుంటాడు. అతను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తారా? ఏమిటి, నిన్ననే ఊరికెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ బాబు. ఆడికి కూడా ఈ విషయం తెలియపరచడం ఎందుకు బాబు? ఏదో చోట వాళ్ళు సుఖంగా బతకలేండి బాబు. సింహాద్రి గారు, ఒక విషయం చెప్పనా? చచ్చిపోయింది సరితాది, మీ సీతాలు బతికే ఉంది. బాబు మీరు అనేది? నా బిడ్డ బతికి ఉందా? అవునండి. సీతాలు కొండైని చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ తను సంపాదించుకున్న పేరు అక్కడ వాళ్ళిద్దరిని సుఖంగా ఉండనివ్వదు. అందుకనే లోకం దృష్టిలో సినీతారుగా కన్నుమూసింది. సీతాలుగా కొండైని చేరుకోబోతుంది. చూడండి, కలకత్తాలో నాకు స్నేహితుడున్నాడు. నేను ఉత్తరం రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. ఈలోగా సీతాలు కొండని వెంట పెట్టుకుని అక్కడ చేరుకుంటుంది. ఎవరూ గుర్తుపట్టని ఆ ఊళ్ళో ఈ రంగుల వల నుంచి దూరంగా హాయిగా మీరందరూ ఉంటారు. కానీ బాబు, కన్న తండ్రిగా ఆడేదాన్ని కలపలేకపోయినాను. మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు. మీ రుణం నేను తీర్చుకోలేను బాబు. సరితాదేవి ఆత్మహత్య చేసుకుందా? అవునమ్మా, ఇదిగోండి 30 పైసలు ఇవ్వండి. అలాగే. సరితాదేవి ఆత్మహత్య. రవి గారు, నేనే మోసపోయానే. మీరు లోకాన్ని మోసం చేశారుగా. చూసారా నా ఫోటో నల్లటి బార్డర్తో ఎంత చక్కగా ఉందో? ఓన్లే ఎన్నాళ్ళు నలుగురు కళ్ళు నీ మీదే ఉన్నాయి. దీంతో దిష్టి తీరిపోతుంది, పీడ వెరగడైపోతుంది. నువ్వు కొండయ్య చిలక గోరింకల్లా హాయిగా ఉంది. కానీ ఈ బొమ్మ చూసినప్పుడల్లా నీ మాటలు గుర్తు చేసుకుంటాను. దీని మీద నీ సంతకం చేసే బాబు. అదేమిటి? సీతాలకి చదువు రాదు బాబు. చదువు సంస్కారం నేర్చుకున్న సరితే ఎప్పుడో చచ్చిపోయింది. వెళ్ళొస్తాను బాబు.
ఈ పేపర్ చూసావా? చూడరా చూడు. ఏంట్రా? చూడరా, మన సీతలో ఆత్మహత్య చేసుకుందంట. నిర్మాతల ఆందోళన, లక్షలాది అభిమానుల దిగ్భ్రాంతి. ప్రఖ్యాత నటీమణి కుమారి శంకరదేవి నిన్న ఉదయం క్రిస్టియన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నేను